హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం. ఆత్మలో ఎన్ని రకాల శక్తులు ఉంటాయి, అవేమేంటివి, వీటన్నిటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్య గారు. నమస్కారం సిస్టర్. నమస్తే. ఓం శాంతి. లావణ్య గారు, ఆత్మ యొక్క శక్తిని గురించి మాకు ప్రతి ఎపిసోడ్లోనూ తెలియచేస్తూనే ఉన్నారు. అసలు శరీరాన్ని నడిపించేది ఆత్మ అని మీరు అంటూ ఉంటారు కదా, అసలు ఈ ఆత్మలో ఎన్ని రకాల శక్తులు కలిగి ఉంటాయి? స్థూలాన్ని నడిపించేది ఏదైనా కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఒక ఆర్డర్లో చాలా క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి అని అంటారు. సో మనకి ప్లానెట్స్, శాటిలైట్స్ అంటే మూన్ ఇలాంటివన్నీ తిరగడమే మనకు కనిపిస్తుంది, కానీ ఆ గ్రావిటేషనల్ పుల్, ఆ శక్తి అనేటువంటిది మనకి కనిపించదు. ఇంకా స్థూలంగా మనం అనుకున్నట్లయితే మనకి లైట్ వెలుగుతుందా లేదా అనేదే కనిపిస్తుంది, కానీ దాంట్లో ప్రవహించేటువంటి విద్యుత్ శక్తి అయితే కనిపించదు. రైట్? సో ఏదైనా కూడా స్థూలాన్ని నడిపించేటువంటి శక్తి సూక్ష్మము. సూక్ష్మము అంటే దానికి రెండు మనం పర్యాయ పదాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి సూక్ష్మము అంటే చాలా 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 చిన్నది అని దాని అర్థం. రైట్? చాలా 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 చిన్నది అని. అందుకే ఆత్మ కూడా చాలా 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 చిన్నది. చిన్నది ప్లస్ కంటికి కనిపించినటువంటిది. ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప దాన్ని నేను పట్టుకుంటాను, చూస్తాను, తాకుతాను అంటే అది కుదరదు అనమాట. సో ఇలాంటి ఒక చైతన్యమైనటువంటి శక్తి. ఎందుకు దీన్ని చైతన్యం అని అంటారు అంటే దాంట్లో ప్రాణం ఉంది కాబట్టి. జడమైనటువంటిది కాదు, జడమైనటువంటి శక్తి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, ఇవి భౌతిక శక్తులు. ఎందుకంటే ఇది ఎక్కడో తయారవ్వాలి. ఎలక్ట్రిసిటీ తయారవుతుంది, మన పవర్ హౌసెస్లో తయారవుతుంది. ఇప్పుడు ఎన్టీపీసీ ఇలాంటివన్నీ మనకి ఎలక్ట్రిసిటీని తయారు చేసి పంపిస్తున్నాయి మనకి. కానీ ఆత్మలా తయారు చేయబడినటువంటిది కాదు. ఇది అనాదిగా అనాదిగా వస్తున్నటువంటి ఒక చైతన్యమైనటువంటి, అంటే ఎంతో కదలిక, చలనము ఉన్నటువంటి శక్తే ఆత్మ. అయితే మీరు అడిగారు ఆత్మ ఈ శరీరాన్ని ఎలా నడుపుతుంది అని చెప్పేసి. సో ఆత్మలో చూసే శక్తి, వినే శక్తి, ఇలాగా జ్ఞానేంద్రియాల నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రాసెస్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఆత్మలో ఉంది. అందుకే అంటారు మొత్తం ఈ ఆట అంతా కూడా ప్రకృతి పురుషుడి యొక్క ఆట అనేసి. సో ప్రకృతి అంటే పంచతత్వాలతో తయారైనటువంటి ప్రకృతి, ఈ దేహం. పురుషుడు అంటే దీన్ని నడిపించేటువంటి ఆత్మ అన్నమాట. సో ఇది టూ వే మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఫస్ట్ ఇది ఎవరు చూశారు? ఈ కళ్ళ గుండా వెళ్ళింది. ఈ కళ్ళల్లో మనకి తెలుసు మొత్తం అంతా ఒక మెకానిజం ఉంది. కళ్ళు అనేటువంటి ఒక కెమెరా లెన్స్ లాంటిది. దీని నుంచి మనం ఏదైతే చూస్తున్నామో దీన్ని సోల్ ప్రాసెస్ చేస్తుంది అన్నమాట. ఎలా ప్రాసెస్ చేస్తుంది? నా సంస్కారాల ఆధారంగా ప్రాసెస్ చేస్తుంది. అలాగే నాకు అస్సలు ఇష్టం లేని వ్యక్తిని నేను చూశాను, నాకు ఆ వ్యక్తి అంటే అస్సలే ఇష్టం ఉండదు. సో నా కళ్ళు అయితే ఆ వ్యక్తిని చూసాయి, కానీ నా సంస్కారంలో ఏం రికార్డ్ అయి ఉంది? ఈ వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదు అనేది రికార్డ్ అయి ఉంది. సో దానికి రెస్పాన్స్ ఏమొస్తుంది? ఒక్కోసారి కోపం, ఒక్కోసారి ఆవేశం, ఒక్కోసారి కళ్ళు గుర్రు పెట్టి చూస్తూ ఉంటాము. ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ అయితే చెయ్యి కూడా వాడేస్తాం మనం. రైట్? సో ఈ మెకానిజం అనేటువంటిది ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అంటే మనకు అది కనిపెట్టని కూడా మనం కనిపెట్టలేం. ఉదాహరణకి మనం నిత్యం తిరుగుతూనే ఉన్నాం. ఎందుకు? భూమి రొటేటివ్ అవుతుంది, రివాల్వ్ అవుతుంది. కానీ మనం ఎప్పుడన్నా దాన్ని ఫీల్ అవుతామా? ఎప్పుడన్నా భూమి తిరుగుతున్నట్టు మనం ఫీల్ అవుతామా? కానీ భూమి ఒక్కసారిగా తిరగడం ఆగిపోతే మహాప్రళయమే అయిపోతుంది. ఎందుకంటే అది ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది అంటే భూమి సూర్యుడి చుట్టూ ఒక సంవత్సర సమయంలో అది మన హ్యూమన్ కాన్షియస్నెస్కి మనకి అది అందదు అన్నమాట. సో అదేవిధంగా ఈ ప్రాసెసింగ్, ఈ సెన్సరీ పర్సెప్షన్ అనేటువంటిది ఆత్మలో మనస్సు, బుద్ధి, సంస్కారం అనేటువంటి 3 ఇంద్రియాలు ఉన్నాయి. శరీరంలో కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ అనేటువంటి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. వీటి మధ్య సిగ్నలింగ్ ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అంటే మనం దాన్ని ప్రాసెస్, అంటే ఆ స్పీడ్ని కూడా మనం అసలు మెజర్ అనేటువంటిది చేయలేమన్నమాట. సో ఆత్మలో ఉన్నటువంటి శక్తి చాలా చైతన్యమైనటువంటిది. అంటే ఒక
చలనము కలిగినటువంటిది, ఒక జడమైనటువంటి శక్తి కాదు, ఒక చలనము కలిగినటువంటి శక్తి. అది స్పందిస్తుంది, ప్రతిస్పందిస్తుంది, అన్ని రకాలైనటువంటి గ్రోత్. మనం తల్లి గర్భంలో ఉన్నట్టుగా ఇప్పుడు నేను లేను, ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండను. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ అనేటువంటిది, అంటే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా. నేను నిన్నున్నట్టు ఇవాళ నేను నా ఎక్స్పీరియన్సెస్ ఉండవు, నిన్నున్నట్టు నా ఎమోషన్స్ ఇవాళ ఉండవు. అలాగే మనం ఒక సంవత్సరం క్రితం ఉన్నట్టు ఇవాళ ఉండము. ఎవరైనా మనం సంవత్సరం తర్వాత చూస్తారే మీరు ఎంత మారిపోయారండి అని అంటారు. సో మనకైతే ఆ చేంజ్ కనిపించదు, కానీ ఎప్పుడో చూసిన వాళ్ళు చూసినట్లయితే అరే ఎంత మారిపోయారు మీరు అని అనుకుంటారు. సో ఈ మార్పు అనేటువంటిది ఏదైతే ప్రకృతి సిద్ధంగా జరుగుతుందో దీన్ని కూడా ఆత్మ ట్రిగర్ చేస్తుంది అన్నమాట. సో ఆత్మ లాంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి అన్నమాట. లావణ్య గారు, మన కంటికి కనిపించని చాలా సూక్ష్మమైన రూపంలో ఆత్మ ఉంటుంది కదా, ఆ రూపంలోనే, ఆ ఆత్మలోనే ప్రాణం ఎలా ఇప్పుడు ఉంటుంది? అయితే ఆత్మ యొక్క శక్తి ఎప్పుడైతే పంచతత్వాలతో తయారైనటువంటి ఈ శరీరంతో జాయిన్ అవుతుందో అప్పుడు రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీనే మనం ప్రాణము అని అంటాం. యోగ శాస్త్రంలో 5 ప్రాణాల కింద డివైడ్ చేశారు, రైట్? అపాన, ఉదాన, వ్యాన అని ఇలాగ 5 ప్రాణాల కింద డివైడ్ చేశారు. ఈ 5 ప్రాణాలు కూడా మన జీవితంలో జరిగేటువంటి అన్ని రకాల మెటబాలిక్ యాక్టివిటీస్ని ఇవి కంట్రోల్ చేస్తాయి. అందుకే ప్రాణాయామము అని అంటారు. అంటే ప్రాణాన్ని నియంత్రించగలిగేటువంటి ప్రక్రియను ప్రాణాయామము అని అంటారు. సో ఉదాహరణకి నీరు అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్లో ఉందనుకోండి. నీరు అనేటువంటిది ఇప్పుడు బకెట్లో ఉంది. ఇప్పుడు నేను ఆ బకెట్ని తన్నాను అనుకోండి, నీరు ప్రవహించడం మొదలు పెడుతుంది. ఇన్ ద సేమ్ వే ఆత్మ ఒక ఇండివిజువల్ చైతన్యమైన శక్తి కింద ఉంటుంది. అది ఎప్పుడైతే ఈ శరీరం యొక్క కాంటాక్ట్లోకి వస్తుందో అప్పుడు ఆ ప్రాణిక్ ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అయ్యి ఈ మొత్తం శరీరంలో ప్రవహించడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. వ్యాన అనేటువంటిది టాప్ టు బాటమ్ కింద నుంచి, అంటే సర్క్యులేటరీ మోషన్, నర్వస్ సిస్టమ్స్, బ్లడ్ ఫ్లో ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది అని ఆ కాలంలోనే మనకి తెలియచేశారు అన్నమాట. ఇలాగే అందుకే పంచప్రాణాలు నీ మీద పెట్టుకున్నాను అని అంటారు. ఏంటా పంచప్రాణాలు? ఇవే అన్నమాట, ఫైవ్ ప్రాణిక్ ఎనర్జీస్. సో సోల్లో ఉన్నటువంటి ఈ సటిల్ ఎనర్జీ ఎప్పుడైతే హ్యూమన్ బాడీలోకి కాంటాక్ట్లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది ఏం చేస్తుంది, ఆ ప్రాణిక్ ఎనర్జీని అనేటువంటిది రిలీజ్ చేస్తుంది. అందుకే మన ప్రతి కణంలోనూ కూడా ప్రాణశక్తి అనేటువంటిది ఉంటుందన్నమాట. దానికి ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ అని చెప్పేసేసి కూడా అది కూడా ఒక హోలిస్టిక్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, ట్యూబర్క్లోసిస్, ఎయిడ్స్ వంటి భయంకరమైనటువంటి అంటే సెల్యులర్ లెవెల్లో వచ్చేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, వీటికి కూడా ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే మన ప్రతి కణంలోనూ ఆత్మ యొక్క శక్తి ఇమడబడి ఉందన్నమాట. ఎప్పుడైతే మనం ఆ శక్తిని వినియోగించుకోమో ఆ అవయవం చచ్చుబడిపోతుంది. చచ్చుబడిపోవడం అంటే ప్యారలైజ్ అయిపోద్దని కాదు, రోగగ్రస్తం అవుతుంది అనమాట. ఎప్పుడైతే అది రోగగ్రస్తం అవుతుందో దాన్ని మనం ఎంత త్వరగా మనం ఎనర్జైజ్ చేస్తే అంత త్వరగా మనకు సీరియస్ కాకుండా ఉంటుంది అనమాట. సో అందుకని ప్రాణిక్ ఎనర్జైజేషన్ టెక్నిక్స్, ప్రాణిక్ హీలింగ్ టెక్నిక్స్, హోలిస్టిక్ హీలింగ్ టెక్నిక్స్ అని కూడా ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ రావడానికి కూడా కారణం ఇదే. ఏంటంటే ఆత్మ యొక్క ఆత్మ అనేటువంటి ఈ జీవుడి యొక్క శక్తి ప్రాణిక్ శక్తి కింద ఈ మొత్తం శరీరం అంతా వ్యాపిస్తుంది అన్నమాట. అసలు ఇంత సూక్ష్మ రూపంలో ఉండే ఆత్మ, ఎవ్వరికీ కనిపించని ఆత్మ, కొంతమందికి మాత్రం మాకు ఆత్మ కనిపించింది అని చెప్తూ ఉంటారు. ఇది ఎలా సాధ్యం? అయితే ఆత్మ ఈ బాడీలో ఎలాగ నివసిస్తుంది అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా దానంతటది ఫ్లో అవ్వదు. ఎలక్ట్రిసిటీని మనం తీసుకొచ్చి చెక్కబల్లకు పెట్టామనుకోండి, ఫ్లో అవుతుందా? ఇందులో లేదు, ఫ్లో అవ్వదు. అదే కాపర్లో అయితే ముట్టుకుంటే కాలిపోతుంది, రైట్? సో ఎవ్రీ ఎనర్జీ నీడ్స్ అ మీడియం. ప్రతి శక్తికి కూడా అది శక్తి ప్రవహించడానికి ఒక మధ్యవర్తి అనేటువంటిది కావాలి. కాబట్టి ఈ బాడీ ఏమో 5 ఎలిమెంట్స్తో తయారైనటువంటిది, పంచతత్వాలతో తయారైనటువంటిది. ఆత్మేమో అనాది అవినాశి. మరి రెండింటి మధ్య కోఆర్డినేషన్ ఎలా పాసిబుల్ అవుతుంది? అందుకనే ఆత్మ వాస్తవంగా డైరెక్ట్గా ఈ శరీరంలో నివసించదు. మన అందరిలోనూ ఒక లైట్ బాడీ అనేటువంటిది ఉంటుంది. దానిని సూక్ష్మ శరీరము అని అంటారు. ఎవరైతే మహా తపస్సులు, మహాయోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సూక్ష్మ బాడీని ఫీల్ అవుతారు.
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా తప్పు చేస్తుంటే చూడండి, మనకి లోపల నుంచి ఏదో ఒక ఆవాజ్ వినపడుతుంది కదా, ఇది చెయ్యొద్దు, నువ్వు ఇది చేస్తుంది తప్పు అని చెప్పి. ఎవరు చెప్తున్నారు? అది అంతర్వాహక శరీరం అన్నమాట. నిన్న అంతర్వాహక శరీరము, సూక్ష్మ శరీరము అని అంటారు. అయితే ఎవరైతే మేము ఆత్మను చూసాము అని అంటారో, అఫ్ కోర్స్ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది. మనం దేన్ని కూడా మనకు తెలియకుండా మనం రైట్ అని అనకూడదు, రాంగ్ అని అనకూడదు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరికీ కనిపించేది ఏంటి అంటే ఈ సూక్ష్మ శరీరం కనిపిస్తుంది. అది కూడా నేనేదో మీకు కనిపించినందుక, మీకు నాకు కనిపించినంత క్లియర్గా కనిపించదు. వాళ్ళు దాన్ని ఫీల్ అవుతారు, ఒక ఎక్స్పీరియన్స్ అనేటువంటిది చేస్తారు. ఉదాహరణకి దీన్ని మనకి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు మరణించారనుకోండి, చాలా ఇష్టం, మన తల్లి అంటే చాలా ఇష్టం ఆమె మరణించారు, లేదంటే భార్య మరణించింది. మనం చూడండి, ఒక్కోసారి వాళ్ళు మన దగ్గరే ఉన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. మనం చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఇంటికి వెళ్ళగానే మన అమ్మ అక్కడే ఉన్నట్టే అనిపిస్తుంది, అక్కడే ఆమె వంట చేస్తున్నట్టు, అక్కడే నాకు అన్నం తినిపిస్తున్నట్టుగా వి ఫీల్ దేర్ ప్రెజెన్స్, రైట్? సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్ దే ఫీల్. అది వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. బట్ ఎవరు ఇది చూడగలరు అంటే అందరికీ ఇది సాధ్యం అనేటువంటిది కాదనమాట. ఎవరిలో అయితే మహాయోగ శక్తి, తపశ్శక్తి, ముఖ్యంగా పవిత్రత యొక్క శక్తి ఎవరిలో అయితే ఉంటుందో, మనస వాచ కర్మణ, తనువు మనస్సుతో త్రికరణ శుద్ధిగా ఎవరైతే పరమ పవిత్రంగా ఉంటారో వాళ్ళే పవిత్రమైనటువంటి సూక్ష్మ శరీరాన్ని, ఆకారీ శరీరాన్ని, అంతఃవాహక శరీరాన్ని చూడగలరు. ఇది ఒక ప్రకాశం యొక్క శరీరం. ఆత్మ ఆ ప్రకాశం యొక్క శరీరంలో ఉంటుంది. ఆ ప్రకాశం యొక్క శరీరం ఈ యొక్క ఫిజికల్ బాడీలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా 3 లెవెల్స్ అనేటువంటివి మనకు కనిపిస్తాయి అన్నమాట. అంటే అన్ని ఆత్మలకు శక్తి ఒకేలా ఉంటుందండి? మనం చాలాసార్లు ఇందులో ఈ కార్యక్రమంలో చెప్పుకున్నాము, ఆత్మ ఈ కర్మక్షేత్రంలో నుంచి వచ్చింది కాదు. ఆత్మ ఈ సాకార ప్రపంచానికి పైన ఉన్నటువంటి పరంధామం, నిర్వాణధామం, ముక్తిధామం, బ్రహ్మాండం నుంచి ఆత్మ కర్మను ఆచరించడానికి ఈ భూమి మీదకి అవతరిస్తుంది. అలా వచ్చినప్పుడు ఆల్ సోల్స్ ఆర్ ఈక్వల్లీ ప్యూర్. ఇంటి నుంచి వచ్చినప్పుడు పిల్లల్ని మనం స్కూల్కి పంపుతాం. స్కూల్కి వచ్చేటప్పుడు అందరు తల్లులు పిల్లల్ని ఎలా రెడీ చేసి పంపుతారు? మంచిగా రెడీ చేసి, మంచిగా జడలేసి, పౌడర్ రాసి, సాక్స్లన్నీ పెట్టి మంచిగా ఎంత బుద్ధిగా పంపుతారు. ఇంటికి వెళ్ళే టైంకి ఒక్కొక్కళ్ళ అవతారం ఎలా ఉంటుంది చెప్పలేం, రైట్? ఒకళ్ళు చెప్పులు పోతాయి, ఒకళ్ళు జడ కిందకు ఉంటుంది, ఒకళ్ళు బ్యాగ్ ఊడిపోతుంది. సో ఆత్మ కూడా అంతే. పరమాత్మ ఎప్పుడైతే ఆత్మను పరధామం నుంచి కిందకి కర్మక్షేత్రంలో కర్మ చేసేందుకు పంపిస్తారో అప్పుడు ఆత్మలందరిలో కూడా ఒకే రకమైనటువంటి పవిత్రత, శక్తి అనేటువంటిది ఉంటుంది. కానీ ఏమవుతుంది అంటే జనన మరణ చక్రం యొక్క ఈ కాలచక్రంలో తిరుగుతూ 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 ఉన్నతంగా ఉంటుంది, లేదంటే క్షీణిస్తుంది. అందుకనే చూడండి, మనం చాలామందికి చాలా బాల్య వయసులోనే ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుంది. మనం బాలయోగిని చూసాం, చాలా చిన్న పిల్లవాడు. అలాగే ఆదిశంకరాచార్యులు తనకి 8వ సంవత్సరంలోనే ఆయన సన్యాస మార్గంలోకి వెళ్ళాలి అని ఆయన అనుకున్నారు. అలాగే నార్త్లో స్వామినారాయణ అనే ఒక సన్యాసి ఉంటారు, ఆయన నార్త్లో బాగా ఆరాధిస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ గుజరాతీ కమ్యూనిటీలో. ఆయన కూడా చాలా బాల్య వయసులోనే ఆయనకి ఆధ్యాత్మిక జాగరూకత జరిగింది. స్వామి వివేకానంద, వీళ్ళందరూ. సో ఏమవుతుందంటే వీళ్ళు దే ఆర్ వెరీ పవర్ఫుల్ సోల్స్ అనమాట. సో వాళ్ళు చాలా చిన్న వయసు నుంచే వాళ్ళు ఆధ్యాత్మికత వైపుకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మనం బాలనేరస్తుల్ని చూస్తూ ఉంటాం. యాక్చువల్గా మేము కూకట్పల్లిలో ఉన్నటువంటి బాలనేరస్తులు జైలుకి వెళ్ళి సేవ చేస్తూ ఉంటాం అక్కడ పిల్లలకి. వాళ్ళు ఎంత ముద్దొస్తూ ఉంటారంటే వాళ్ళని చూస్తే అసలు మన హృదయం ద్రవిస్తుంది అనమాట. కానీ అందరూ కూడా క్షణికావేశంలోకి వచ్చి చేసినటువంటి తప్పులు. బట్ ఆ జైలు నుంచి బయటికి వెళ్ళి పోలీస్ ఆఫీసర్స్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత మాసూమ్గా ఉంటారు, ఎంత అమాయకంగా ఉంటారు. మనం ఏం చెప్పినా టీచర్ 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 అనుకుంటూ, సిస్టర్ 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 అనుకుంటూ మన వెనకాతలే తిరుగుతారు. దే ఆర్ సచ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్. కానీ ఏదో ఒక చిన్న క్షణికావేశంలోనో, లేదంటే కటిక దరిద్రం అవ్వడం వల్ల, లేదంటే తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడంతోనూ, ఒక చిన్న పిల్లవాడు చెప్పాడంటే వాళ్ళ నాన్న రోజు వచ్చి వాళ్ళ అమ్మని కొట్టేవాడంట, రోజు వచ్చి వాళ్ళ అమ్మని కొట్టేవాడంట. వాళ్ళ అమ్మని సేవ్ చేసుకోవడానికని ఆ పిల్లవాడు అలా చేశాడు. వాళ్ళ అమ్మ మీద కిరసనాయిల్ పెట్రోల్లో కిరసనాయిల్ అయితే పోసేసాడు, మా అమ్మని తగలబెట్టేస్తాడని చెప్పి కాపాడడానికి అలా చేశాడు. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈజ్, అనేక జన్మల యొక్క సంస్కారాల ఆధారంగా మనలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి శక్తి ఎక్కువ తక్కువ అవుతుంది. దీనినే మనం పవిత్రతా శక్తి అంటాం. చాలామంది పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం పాటించేస్తే మనం పవిత్రంగా అయిపోయాం అనుకుంటాం. అది కేవలం ఒక కోణం మాత్రం, అది ఒక 10 to 20% మాత్రమే.
కానీ మనస వాచ కర్మణ ఏ విధమైనటువంటి మలినము అనేటువంటిది లేకుండా ఎవరైతే స్వచ్ఛంగా అతి పవిత్రంగా, అంటే చాలా చాలా మలినం లేనటువంటి స్వచ్ఛత ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు మహాన్ పవిత్రమైనటువంటి ఆత్మలు. వాళ్ళు అనేక ఏంటంటారు విశ్వానికి కళ్యాణం చేసేటువంటి పనులు వాళ్ళు చేయగలుగుతారనమాట. అంటే ఇప్పటి వరకు బలహీనంగా ఉన్నటువంటి ఆత్మ ఇక నుంచి పవిత్రంగా మార్చుకోవడానికి అది సాధ్యం అవుతుంది. 100% సాధ్యం. అదే కదా భగవంతుని పని. భగవంతుడికున్న అనేక నామాల్లో, ఆయనకి ఎన్ని నామాలు ఉన్నాయో కూడా మనం లెక్క పెట్టలేం. ఆ ఈశ్వరుడికున్న అనేక నామాల్లో ఒక నామం ఏంటి? పతిత పావన. హే పతిత పావన అని మనం పిలుస్తామంటే పతితంగా ఉన్న మమ్మల్ని పావనంగా చెయ్యు. భగవంతుని స్మృతి ఒక్కటే ఆత్మను పరిశుభ్రంగా చేయగలిగినటువంటి ప్రక్రియ. ఎందుకు అంటే భగవంతుడు సదా పవిత్రుడు, పవిత్రతా సాగరుడు. ఆయన ఎప్పుడైతే అంత హై ఎనర్జీ ఉన్నటువంటి పవిత్రతా సాగరుడితో ఆత్మ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో, ఆ కరెంట్ ఏదైతే ఉందో అది ఆత్మలో పట్టినటువంటి తుప్పుని మలినాన్ని తొలగించేస్తుంది. అదే రాజయోగము అంటే. బ్రహ్మకుమారీస్లో నేర్పించే రాజయోగం ఏమి మాయా, మిథ్య, హిప్నోటిజము, వశీకరణ ఏమీ నేర్పించేటువంటిది లేదు. ఒకే ఒక్కటి ఏంటంటే నీ స్వయాన్ని నువ్వు తెలుసుకో. దేహం అనేటువంటి భ్రాంతి నుంచి కొద్దిసేపు పక్కకి రా. నీ నిజస్వరూపమైనటువంటి ఆత్మిక స్వరూపంలో ఉండి నీ తల్లి తండ్రి అని ఎవరి గురించి అయితే నువ్వు భక్తిలో పాటలు పాడుతూ వచ్చావో ఆ పరమాత్ముడిని, ఆ సర్వేశ్వరుణ్ణి, ఆ ఈశ్వరుడి పైన నీ మనస్సుని బుద్ధిని కేంద్రీకృతం చేయి. దాన్నే మనం ధ్యానము అని అంటాం. దాన్నే మనం రాజయోగము అని అంటాం. బ్రహ్మలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడితో ఎప్పుడైతే మన మనస్సు బుద్ధి యొక్క కనెక్షన్ జోడించుకుంటుందో అప్పుడు ఆత్మ పవిత్రంగా అవుతుంది. కాబట్టి దీనికి ఏ ధర్మము, ఏ జాతి, ఏ కులముతో దీంతో సంబంధం లేనటువంటి విషయం. ఎందుకంటే అవన్నీ దేహానికి సంబంధించినటువంటి ధర్మాలు. కాబట్టి దేహానికి ఉన్నటువంటి ధర్మాలకి అతీతంగా వెళ్ళి నిన్ను నువ్వు ఆత్మగా భావిస్తూ పరమాత్మని స్మృతి చేసినప్పుడు పరమాత్మని స్మృతిలో ఆత్మ పావనంగా తయారవుతుందన్నమాట. అంటే మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాము, ఆత్మ అనేది కొంతమందికి కనిపిస్తూ ఉంటుందని. అది అనేక రూపాలుగా ఉండొచ్చు. ఒక్కొక్కడికి నీడగా కనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కరికి గాలి రూపంలో మాకు తెలుస్తుంది, గాలి కనిపించకపోయినా సరే ఆ రూపంలో మా చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది అని అంటారు. అంటే పంచభూతాత్మక శక్తులతో ఈ ఆత్మ మమేకమయ్యే ఉంటుందా? అంటే మనకు అలాగా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుందంటారా? ఎవరికైతే ఇలాగ ఎక్స్పీరియన్సెస్ అవుతుంటాయో దానికి 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి అంటే కొందరు అలాంటి సాధన చేస్తూ ఉంటారు. అలాంటి సాధన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆత్మలతో మాట్లాడగలరు అంటే మీరు నేను మాట్లాడుకుంటున్నట్టు కాదు. దే కెన్ టెలిపెథెటిక్లీ దే కెన్ కమ్యూనికేట్. దీన్నే ఇప్పుడు చాలా పెద్ద యాక్చువల్గా ఇది స్పిరిచువల్ విషయం అయినా దీనికి ఇప్పుడు పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. అంటే చూడండి, కొందరు సీరియల్ కిల్లర్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు అసలు ఇలాంటిది ఎందుకు వచ్చింది అని వాళ్ళని స్టడీ చేయడానికి ఇప్పుడు సైకాలజీలో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనేటువంటిది ఒక చాలా పెద్ద టాపిక్. అందులో ఏంటంటే ఎవరైతే ఇలాంటి ప్రాక్టీసెస్ ఎవరైతే చేశారో వాళ్ళు మన ఈ ఆత్మ యొక్క పూర్వ జన్మల్ని వాళ్ళు చూడగలుగుతారు. ఆ పూర్వ జన్మల్లో వీళ్ళు ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు, ఎలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, 4-5 ఏళ్లకే బ్రహ్మాండంగా వైలిన్ వాయిస్తూ ఉంటారు. 4-5 ఏళ్లకే బ్రహ్మాండంగా భగవద్గీత శ్లోకాలు చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళకి మామూలుగా మాట్లాడడం కూడా రాదు. సో ఇలాంటి ప్రాడిజీస్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ మీద ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్ అనేటువంటివి చేయడం జరుగుతుంది అన్నమాట. సో అలాగా ఆత్మతో కమ్యూనికేట్ చేయగలగడం కూడా ఒక విద్య, అది ఒక ఆర్ట్. దాన్ని మనం ప్రాపర్గా నేర్చుకోవాలి. ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే ఎవరితో అయితే మనకి బాగా అటాచ్మెంట్ ఉందో, ఆ మృత్యువును మనం భరించలేని కారణంగా మనం రోధిస్తూ ఉంటాం, విలపిస్తూ ఉంటాము. తింటున్న వాళ్ళనే తలుచుకుంటాం, మనుషులు తాగుతున్న వాళ్ళనే తలుచుకుంటాం, పడుకున్నా సో ఎవ్రీ వేకింగ్ మూమెంట్ మనం వాళ్ళనే తలుచుకుంటున్నాం కదా. ఆ ఆత్మను పుల్ చేసినప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళు ఇంకో బాడీలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ బాడీని అయితే వదిలి వచ్చేయలేరు. బట్ ఈ సూక్ష్మ శరీరం అని ఇందాక ఏదైతే చెప్పుకున్నామో అది వీళ్ళ చుట్టూ తిరిగినట్టుగా అనిపిస్తుంది. అదే గాలి తగలడం అని అంటారు. బట్ ఇది అందరూ కూడా ట్రై చేయకూడదండి. ఎందుకంటే దీనివల్ల మన మీద ప్రేమ ఉన్న వాళ్ళే కాదు, మనమంటే ద్వేషం ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. ఎవరు పడితే వాళ్ళు చేసినట్లయితే చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేటువంటివి మనం
ఇన్వైట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే దీన్ని చెడుగా వినియోగించుకునేటువంటి వాళ్ళు కూడా దురదృష్టవశాత్తు సమాజంలో ఉన్నారు. మనకి ఎవరి మీద కోపం ఉంది, కసి ఉంది, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలంటే ఇలాంటి పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ మహా పాపాలు. ఎవరి కర్మ ఫలితాన్ని వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు. మనం ఎవరు వేరే వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి? మనం ఎవరు మన చేతిలో లాని తీసుకోవడానికి, చట్టాన్ని తీసుకోవడానికి, ధర్మాన్ని తీసుకోవడానికి? మనం కాదు. ఇది ఇన్ఫర్మేటివ్ పర్పస్గా మనం తెలుసుకోవాలి. అందుకనే చూడండి, మన హైందవ సాంప్రదాయంలో ఏం చేస్తాం, మనం 13 రోజుల పాటు వాళ్ళకి మనం పిండ ప్రదానం చేసి తర్వాత అవి కాకులకి, అంటే ఏంటంటే ఇంక నీతో మాకు రుణం తీరిపోతుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నువ్వు అక్కడికి వెళ్ళిపో, అందుకే తిలోదకం వదిలేయడము అని చెప్తారు. అలాగే సంవత్సరం పాటు మాసికాలు చేసిన తర్వాత కూడా అందరికీ బ్రాహ్మణులకు పిలిచి, లేదంటే ఎవరి ఆచారాల ప్రకారం వాళ్ళకి పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టేసేసి, సో మన సాంప్రదాయంలోనే, మన సనాతన ధర్మం యొక్క సాంప్రదాయంలోనే పుట్టుకకు ఎంత విలువ ఇచ్చారో, జననానికి ఎంత విలువ ఇచ్చారో, మృత్యువుకు కూడా అంతే విలువ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది మాకు టైం లేదు, మాకు కుదరదు, మేము ఫారెన్లో ఉన్నాము అని చెప్పి దీన్ని వదిలించేసుకోవడం కింద చూస్తారు. కానీ దాని ఎఫెక్ట్స్ తర్వాత అనేటువంటివి బయటపడతాయి అన్నమాట. సో ఈ గాలి సోకడము ఇది అంటే ఏంటంటే ఐదర్ మనకి మంచి సైంటిఫిక్ బ్రెయిన్ ఉండి, లేదంటే మంచి యోగ సాధన చేసాలంటే యోగి సిద్ధులు అయినా వచ్చిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే ఇలాగ బాగా అటాచ్మెంట్ ఉండి, ఎస్పెషల్లీ ఇది పిల్లలు చనిపోయినప్పుడు అవుతుంది. యూనో పేరెంట్స్ హు లూజ్ దేర్ చిల్డ్రన్ మర్చిపోలేకపోతారు, వాళ్ళ పిల్లల్ని మర్చిపోలేకపోతారు. సో వాళ్ళకి ఆ చైల్డ్ వాళ్ళ దగ్గరే ఉన్నట్టు, వాళ్ళని పిలుస్తున్నట్టు, ఎస్పెషలీ మదర్స్ కొంతమంది అయితే చాలా వేవర్ కూడా అయిపోతారు. లైక్ మై చైల్డ్ ఈజ్ కాలింగ్ మీ, నా బిడ్డ నన్ను పిలుస్తుందని వాళ్ళని వెతుక్కుంటూ కింద పడిపోయి చనిపోయినటువంటి వాళ్ళు, ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. అటు ఈ బాడీ కాలిపోవడమా తగలబడ్డపోవడమా అవుతుంది. సో ఈ బాడీలోకి మళ్ళీ వాళ్ళు ఎంటర్ కాలేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ అబ్సెషన్ వల్ల, అటాచ్మెంట్ వల్ల పాపం వాళ్ళు దీన్ని వదిలి ఇప్పుడు ఇంకో బాడీలోకి కూడా వెళ్ళలేకపోతారు. ఎస్పెషలీ ఇది ఎవరైతే బలవన్ మరణాలను పొందుతారో, ఆత్మహత్యలు ఎవరైతే చేసుకుంటారో, లేదంటే హత్య చేయబడతారో, అలాంటి ఆత్మలు అంటే ప్రకృతికి విరుద్ధంగా వాళ్ళ యొక్క మృత్యువు జరిగింది కాబట్టి వాళ్ళు కొత్త బాడీస్లో కూడా అంత ఈజీగా వెళ్ళలేకపోతారు. వాళ్ళనే ప్రేతాత్మలని అదని ఇదని పిలుస్తూ ఉంటాను. బికాస్ దోస్ సోల్స్ ఆర్ యాక్చువల్లీ సఫరింగ్ అ లాట్. ఎందుకంటే బాడీ లేకుండా ఆత్మ చాలా సఫర్ అవుతుంది. యాక్చువల్గా బాడీ అనేటువంటిది లేకపోతే ఆత్మ చాలా సఫర్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మహత్య కానీ పరిష్కారము కానే కాదు. ఏది చేసినా సరే లైఫ్లో మనకి ఏ కష్టం వచ్చినా దాన్ని ధైర్యంగా నిల్చొని ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలే తప్ప బలవన్ మరణం తీసుకోవడం, ప్రాణాలు తీసుకోవడం, ఆత్మహత్య అనేటువంటిది మీకు పరిష్కారం కాదు, మీ కుటుంబానికి కూడా అది పరిష్కారం కాదు. లావణ్య గారు, అసలు ఆత్మ అనేది శరీరాన్ని ఎలా నడిపిస్తుంది? ఈ ఆత్మకి ఎలాంటి శక్తులు ఉంటాయి? బలహీనటువంటి ఆత్మ బలమైన ఆత్మగా ఎలా మనం మార్చుకోవచ్చు అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదం రండి. ఓం శాంతి. నమస్తే. ఇదండి ఇవాల్టి ఆత్మ పరమాత్మ కార్యక్రమం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.